ప్రస్తుతం మేము కందిమల్లాయపల్లి దేవస్థానంలో దర్శనం అనంతరం తర్వాత స్వామివారి యొక్క ఆయన ఉండే స్వతహాగా కట్టుకున్నటువంటి ఆ ఇంటికి పోతున్నాం. మనం చూడవచ్చు ఆ దాంట్లో మన స్వాములు కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రస్తుతం స్వామివారి యొక్క ఇంటికి వచ్చాము. ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మన స్వాములు అంతా ఆ మంచినీటి కొలం దగ్గర ఆయన స్వయంగా తోపుకున్నట్టు ఆ బావి దగ్గర మనం చూడవచ్చు. చేదబావి మరి అందుకే కదా ఆ స్వామి మరి ఎప్పుడు తీసుపెట్టుకుంటే అయిపోతుంది కదా, తీసుపెట్టుకుంటే అయిపోతుంది కదా. ఓ జంగే సాయి, ఓ జంగే సాయి, జంగే సాయి, ఓ ఇక్కడ చూడు, ఇక్కడ 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 స్వామివారి యొక్క ఆయన ఆ నారాయణమూర్తి విష్ణుమూర్తి అంశతో స్వయంగా చేదబావి నుంచి నీరు దొరుకుతున్నటువంటి జరిగిపోతుంటే ధర్మాన్ని రక్షించడానికి, ధర్మరక్షణ చేయడానికి ఇది ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం, ఇవి నీకు అవసరం. తీసుకో సన్నగా పట్టు, కళ్ళు పోసినట్టు ఏమో గట్ల చెయ్యి. నలుగురికి కూడా ఇలాగే ధర్మంగా భయభక్తులతో ఉండే ఏం కాదు ఉండు. ఇక్కడ జంగే స్వామి, నేను తెలంగాణ నుంచి మీరు ఇంత దూరం వచ్చారు కదా, అక్కడ మీరు స్లాబ్లతో అవన్నీ చేసుకుంటారు. స్వామివారు ఇక్కడ స్వయంగా వారు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి బేతంచెర్ల బండతోనే ఆయన స్వయంగా ఇల్లు కట్టుకున్నాడని అక్కడ చెప్తా ఉన్నారు. మీరు ఇక్కడ స్వయంగా వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు నిజంగా నిదర్శనంగా మీకు ఏం కనిపిస్తూ ఉంది? నాకు ఇక్కడ ఈ కందుమల్లాయపల్లిలో ఆ స్వయంగా ఇక్కడ ఉన్న శివుడిని ఆధారంలో మాట్లాడు స్వయంగా నిర్మాణం చేసుకొని ఇల్లు నిర్మాణం చేసుకొని ఆ ఇంటి బావిలో ఎవరు నీళ్లు ప్రదానం ఇవ్వకపోతే ఆ ఇంటి బావిని తవ్వుకొని ఇప్పటికీ ఎక్కడ బావి ఎక్కడ ఉంది చూపండి. బావి ఇక్కడ ఉత్తర దర్శనం ఉన్నది. బావి ఆయనకు ఎవరు నీళ్లు ఇయ్యని పరిస్థితిలో బావి నిర్మించుకొని ప్రజలకు ఇప్పుడు చల్లడి కోనేరుగా ఆ తీర్థపహాలను ఆ భగవంతుడు స్వామిని చేస్తుంది కాబట్టి అందరికీ ఎల్లవేళగా ఆ స్వామి తోడు ఉండాలని మనం తోడుగా కోరుతున్నాం. ఇక్కడ ఆయన నిర్మించిన ఇల్లును చూపి మేము మా కన్నులారా చూసి 600 సంవత్సరాలు అవుతున్నా కూడా చెక్కు చేరకుండా ఇప్పటికి ఆయన సమాధి పొందిన కాడి నుంచి నిర్మించుకున్న ఇల్లును ఇంతవరకు చెక్కు చెదరకుట్ట ఆయన హృదయంగా తలుపులు దర్వాజాలను నిర్మించుకున్నాయి. ఇంత చెక్కు చెదరకుంటున్నాయంటే ఆ దేవుని యొక్క మహిమ ఎలవేళగా అందరికి తోడు ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నాం. ఇదండి బ్రహ్మంగారి యొక్క స్వయంగా ఆయన నిర్మించుకున్నటువంటి యొక్క కోనేరు. మన స్వాములు కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అది నిజమా అబద్ధమా అనే దానికి నిదర్శన తార్కాణం మనం ఇదే చూడవచ్చు. ఈ విధంగా స్వామివారి యొక్క సంసారం చేసినటువంటి యొక్క సొంత ఇల్లు, ఆయన నిర్మించుకున్నటువంటి యొక్క గృహం మనం చూస్తున్నాం. 600 సంవత్సరాలు అవుతున్నాయి, ఇప్పుడు కూడా చెక్కు చేరకుండా
కొద్దిగా ఇప్పుడిప్పుడు దాన్ని పట్టించుకోవడం జరుగుతుంది. కొత్తగా వచ్చినటువంటి ఇప్పుడు పీఠాధిపతి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో చాలా మార్పులు జరిగాయి. ఒక మనకు తెలిసినంత వరకు 76 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మార్పు అనేది వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో మనకు చాలా జరిగిందని మనం చెప్పుకోక తప్పదు. లోపల చూస్తే ఆయన యొక్క పూజా రూమ్ కనిపిస్తుంది. ఇంతకుముందుకు తాళం తీసి లోపలికి చూపించేది, ఇప్పుడు ఎందుకు మరి తాళాలు వేసి మరి దేని కొరకు మనకు అర్థమవుతలేదు. ఇక్కడ 3 ఏళ్ళు అయినా తాళాలు వేసి స్వామివారు స్వయంగా నిర్మించుకున్నటువంటి ఆయన చేతులారా ఈ యొక్క చెక్కడాన్ని కూడా మనం చూడొచ్చు. కళ్ళారా చూడండి చెక్కడం ఏ విధంగా చెక్కాడో. ఆయన యొక్క ఆలోచన విధానం, ఒక మానవునిగా జన్మెత్తి ఆయన స్వతహాగా ఇల్లు కట్టుకోవడం అనేది గొప్ప విషయం. 600 సంవత్సరాలు అవుతున్నా కూడా దీన్ని అట్లాగే ఉంచారు. మనం చూడొచ్చు కాలక్రమేణా. బయట వీళ్ళకు అంగడి దుకాణాలు కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ వాళ్ళు విధానం తీసుకోవాలి మరి తొందరగా చెప్తా. అడుగా సరే. అదేవిధంగా స్వామివారి ఇక్కడ రచ్చకట్ట అని ఉండేది, వేప చెట్టు మనం చూడొచ్చు. రచ్చబండ అంటారు. ఆ రచ్చబండ దగ్గరికి మనం వస్తున్నాము. ఆ యొక్క రచ్చబండ ఇదే స్వామివారి యొక్క రచ్చబండ. ఇక్కడ కూర్చొని పోలేరమ్మ చేత నిప్పి తెప్పించినటువంటి యొక్క ఇక్కడే మనం చూడొచ్చు. స్వామివారైన స్వామి కూడా ఈ నరుని యొక్క అవతారం ఎత్తిన తర్వాత కూడా స్వామివారు కూడా కష్టాలు తప్పలేదు. మనం ఆ దేవదేవునికి తప్పలేదు కష్టం. మరి మనం ఎంత ఆ స్వామివారికి ఉందని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటూ ఈ కష్టాలు కూడా మనం కడ తెచ్చుకోవాలంటే ఇక ఈ స్వామివారి యొక్క ఇలాంటివి మనం తీసుకో చెట్టగోపం పెట్టడానికి రెడీగా ఉందిగా. చిల్లర వేసేసా. చిల్లర ఈ పోలేరం దగ్గర స్వామివారి ఇక్కడ నిప్పు అడుక్కోవడం ఈ విధంగా రచ్చబండ పోలేరం స్వామి గుడి గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉంది. అంటే స్వామివారు కుమారుడు తపస్సు చేసి అక్కడ అది ఇక్కడ కాదు, నెల్లూరు జిల్లా. మరి అక్కడ గ్రామానికి కిలోమీటర్ ఎప్పుడు కావాలి? దేవస్థానం మఠానికి కిలోమీటర్ దూరం. ఎప్పుడు కావాలి? అక్కడేనా లిఫ్ట్ తెచ్చింది. ఇక్కడ అమ్మవారు చెట్లు లేనమైంది అక్కడ. మరి అంటే ఇక్కడ గుడి ఉండాలి కదా. మరి గ్రామం అడిగిలో ఆ గుడి అక్కడ గ్రామానికి కిలోమీటర్ ఉంటుంది. కూర్చోండి అంతా కూర్చోండి. చెప్పాలి కూర్చో ప్రశాంత్. భార్య కాదు, ఈ భాగాన్ని పెట్టండి. ఈ భాగాన్ని పెట్టాలా టేబుల్. మాచర్ల గురిజాల ఐడియా ఉందా?
మరి మాట్లాడినప్పుడు 15 కిలోమీటర్లే మా ఊరు. స్వామి మీ పేరు చెప్పండి. నా పేరా స్వామి హనుమంతరావు. ఎక్కడి నుంచి వచ్చారు? కూడా ఎందుకు వీడియో చెప్తున్నావు అయింది ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చారు? పల్నాడు జిల్లా. మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పగలుగుతారా? జై శ్రీరామ్. ఎందుకంటే మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు కనుక మీ యొక్క సబ్స్క్రైబర్స్ ఉన్నారు కనుక వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ధర్మంగా బతకాలి ఏదైనా కానీ. భగవంతుడు, వేద మహర్షి వీళ్ళందరూ పొదులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి అయితే, శ్రీరాముడు అయితే, కృష్ణుడు అయితే, మనకి ఆది శంకరాచార్యులు అయితే, ఇలా చూసుకుంటూ పోతే మహాత్ములు ఎంతో మంది మనం ఎలా బతకాలో నేర్పారు. ఒక రాజు అయిన వాడు ఒక మనిషిలాగా కాటికాపురి అయినాడు. అది ఒక బ్రహ్మంగారు మానవ రూపం ఎత్తి ఇక్కడ కష్టాలు పడ్డాడు. ఇట్లా అనేకులు ఉన్నారు. వాళ్ళ యోగులు వాళ్ళ కష్టాల్లాగా ఉండవు. వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ కావాలనే ఒక ఆలోచనతోనే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఛానళ్ళు ఉంటాయి. ఇలాంటి లోతుకు వచ్చి తీయరు. వాళ్ళు తీయాల్సింది 2 నిమిషాలు తీస్తారు ఈ కార్యక్రమాలు. ఒక యూట్యూబర్ అనేవాడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతో లోతుపోయి బావిలో పూడిక ఎక్కడుందో తీసుకొచ్చి అందులో బంగారం ఉందా మట్టి ఉందా అని చూపించి వెలికి తీసేటువంటి వాళ్ళు ఒక యూట్యూబర్స్కి ఈరోజు ఫాలోయింగ్ ఉంది, సబ్స్క్రైబ్ ఉంది. కానీ తెలియని నిజాలు కూడా గవర్నమెంట్ కూడా కొన్ని తెలుస్తున్నాయి. అయితే ఇప్పుడు కూడా స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు వచ్చినా కూడా ఇప్పటికీ ట్రైబల్స్ జీవన విధానం ఆ విధంగా ఉన్నది. వారి మీద ఫోకస్ చేయాలని మేము మరికొన్ని కోరుకుంటున్నాం మా పాడుతూ ఛానల్ ద్వారా. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు న్యూస్ ఛానల్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.